గత ఆదివారం రాత్రి తెనాలి ఆటోనగర్ స్టీల్ కంపెనీలో తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా దొంగతనాలు చేసిన గ్యాంగ్ను బుధవారం అరెస్ట్ చేసినట్లు తెనాలి రూరల్ పోలీసులు తెలిపారు. ఈ వరుస దొంగతనాల కేసుల్లో గుంటూరు శారదా కాలనీకి చెందిన మిక్కిలి సందీప్, పఠాన్ మస్తాన్ వలి నేరస్తులు మిక్కిలి సందీప్ మరియు పఠాన్ మస్తాన్ వలి వీరి ఇరువురు గత 6 సంవత్సరాల నుండి గుంటూరు టౌన్ ఏరియాలోని అరండల్పేట, నల్లపాడు, ఓల్డ్ గుంటూరు, పెదకాకాని పోలీస్ స్టేషన్లో మరియు చుట్టుపక్కల ప్రాంతాలైన పొన్నూరు, తెనాలి, నర్సరావుపేట, ఒంగోలు మొదలగు ఏరియాలలో రాత్రిపూట మూసి ఉన్న షాపుల యొక్క షట్టర్లను తాళాలు పగలగొట్టి దొరికిన వస్తువులు, డబ్బులు దొంగిలిస్తూ అదేవిధంగా రాత్రి మరియు పగటిపూట ఇంటికి తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని ఇంటి తాళాలను పగలగొట్టి లోనికి ప్రవేశించి బీరువాలాకులు పగలగొట్టి అందులో ఉన్న బంగారపు వస్తువులను దొంగతనాలు చేస్తూ చెడు అలవాట్లకు బానిసలై దొంగిలించిన సొమ్ముతో జల్సాలకు అలవాటు పడినట్లు తెలిపారు. వీరు 11వ తేదీ అర్ధరాత్రి సమయంలో తెనాలి ఆటోనగర్లోని ఒక స్టీల్ కంపెనీలో తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి ఆఫీసులో రూమ్లో ఉన్న టేబుల్ సరుగులో ఉన్న 35,000 రూపాయలను దొంగిలించినట్లు, ఆటోనగర్ ఏరియాలోనే మరికొన్ని చోట్ల నేరాలు చేయడానికి ప్రయత్నం చేసినట్లు చెప్పారు. అదే రోజు రాత్రి తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంచుపేట ఏరియాలో గోల్డెన్ వైన్ షాప్ షట్టర్ పగలగొట్టి లోపలికి వెళ్లి దొంగతనానికి పాల్పడినట్టు చెప్పారు. మారిస్పేట ఏరియాలోని ఆంధ్ర గ్రామీణ బ్యాంకు యొక్క షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి బ్యాంకు యొక్క లాకర్ రూమ్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా బ్యాంకు అలారం రోగుట వలన చుట్టుపక్కల వారు వస్తారని భయపడి అక్కడి నుండి పారిపోయినట్లు తెలిపారు. గత 2 రోజుల క్రితం ఆదివారం రాత్రిన మన తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ ఆటోనగర్ ప్రాంతంలోను, అదేవిధంగా తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోను షట్టర్ దొంగతనాలు చేసి వరుసగా షట్టర్లు పగలగొట్టి దొంగతనాలు జరిగింది. దీని మీద మా గుంటూరు జిల్లా ఎస్పీ ఒక్కుల చింతాల్ గారి ఆదేశాల మేరకు మన డిఎస్పీ గారి జనార్దన్ గారి పర్యవేక్షణలో ఒక 2 టీంలుగా ఏర్పాటు చేసుకొని సీసీ కెమెరాల ద్వారా ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి షాపులో కూడా తెనాలి ప్రజలు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవడం వల్ల వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని ఆ ఇద్దరు దొంగల్ని ఇమీడియట్లీ 2 రోజుల వ్యవధిలోనే ఆ దొంగలు పట్టుకోవడం జరిగింది. ఆ కేసులో ప్రాపర్టీ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. దానిలో వివరాలు పరిశీలిస్తే ఒక ముద్దాయి పేరు వచ్చేసరికి మిక్కిలి సందీప్, ఇతను గుంటూరు జిల్లా శారదా కాలనీలో ఉంటాడు. ఇతను రెండవ అతను వచ్చేసరికి పఠాన్ మస్తాన్ వలి. ఈ మిక్కిలి సందీప్ అనే అతని మీద సుమారు 20 కేసులు దాకుండాయి. అదేవిధంగా పఠాన్ మస్తాన్ వలి మీద కూడా సుమారు 20 కేసులు దాకుండాయి. వీళ్ళిద్దరూ కూడా కలిసి చాలా దొంగతనాలు చేయడం కూడా జరిగిందనమాట. ఇది వీళ్ళిద్దరి మీద ఆల్రెడీ ఇంతకుముందులో కూడా తెనాలి రోడ్లో కూడా కేసులు ఉన్నాయి మనకు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఈ నేరస్తులు మొత్తం మీద గత 6 సంవత్సరాలు చూస్తే గుంటూరు పరిసర ప్రాంతాల్లో అన్ని పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళ మీద కేసులు నడుస్తూ ఉన్నాయి. వీళ్ళు చేసిన నేరాలు కొన్ని అడ్మిట్ అవ్వడం జరిగింది. వాటి గురించి చెప్తే 11/1/2026 తేదీన మన ఆటోనగర్ తెనాలి ఆటోనగర్ ప్రాంతంలో చేసిన ఒక షట్టర్ పగలగొట్టి దొంగతనం చేసిన తర్వాత రెండో రోజుకి అదే రోజు తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో గోల్డ్ వైన్ షాప్లో దొంగతనం జరుగుతుంది అన్నమాట. దాంట్లో వైన్ షాప్ ఒక కేసు ఒకటి. అదే రోజు తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్సిస్పేట ఏరియాలో కూడా ఒక దొంగతనం షట్టర్ పగలగొట్టి అక్కడ కూడా డబ్బులు దొంగతనం చేస్తారనమాట. ఈ 3 కూడా మన తెనాలి పరిధిలో ఉంటాయి. వీళ్ళ మీద గతంలో సందీప్ మీద 28 కేసులు, మస్తాన్ వాళ్ళ మీద 12 కేసులు ఉన్నాయి. ఈ మొత్తం 6 కేసుల్లో కలిపి బంగారం 8.5 గ్రాములు, వెండి 250 గ్రాములు, క్యాష్ 17,000 రూపాయలు రికవరీ చేయడం జరుగుతుంది. మాకు మెయిన్గా ఈరోజు ఈ కేసుని తొందరగా చేయడానికి కారణం సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల. అదేవిధంగా ఈ కేసుని ఇంత తొందరగా ఛేదించడానికి కారణము తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్, వాళ్ళ సిబ్బంది, అదేవిధంగా పోతురాజు కానిస్టేబుల్, ప్రసాద్ అని కానిస్టేబుల్, అదేవిధంగా కొల్లిపార పోలీస్ స్టేషన్ నుంచి కూడా అక్కడ ఎస్ఐ గారు ప్రసాద్, వాళ్ళ ఏఎస్ఐ పోతురాజు, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, వీళ్ళందరూ కష్టపడి ఇంత తొందరలో వాళ్ళు పట్టుకోవడం కానీ ఈ రికవరీ చేయడానికి కానీ వీళ్ళందరూ తోడ్పాటు చేసేందుకు వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తారు.